అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదైతే నిన్న నైట్ వీడియో అనమాట. నిన్న నైట్ అయితే మా వీధిలో అయితే వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ అయితే జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఒక 7 డేస్ వరకు అయితే రోజు ఇలానే జరుగుతుందనమాట. ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అయితే రోజు ఇలానే జరుగుతుంది. ఊరేగింపు తర్వాత స్వామివారిని అయితే టెంపుల్లోకి తీసుకెళ్ళి ఇంకా పవలింపు సేవ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చేస్తారు. అంటే మొత్తము ఇవన్నీ సెలబ్రేషన్స్ ఇవి ఎలా ఉంటాయంటే, బ్రహ్మోత్సవాలు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎలా అయితే సెలబ్రేట్ చేస్తారో సేమ్ అలానే ఇక్కడ చేస్తారనమాట. చాలా ఫేమస్ అనమాట మా కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈసారి నేను వెళ్ళినప్పుడైతే మొత్తం టెంపుల్ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే ఖచ్చితంగా అయితే చెప్పను కానీ ట్రై చేస్తాను. నాకైతే ఆల్మోస్ట్ తిరుపతిలో లాగానే అనిపిస్తుంది అనమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహము డెకరేషన్ అదంతా అంత బాగా చేస్తారు ఇక్కడ. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే మే నెలలో అయితే ఈ టైంలో ఒక 7 డేస్ టు 10 డేస్ వరకు ఉంటుంది అనుకుంటా. నాకు అంతగా ఐడియా అయితే లేదు. ఇలా డైలీ ఏదో ఒక సేవ అయితే చేస్తుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవ ఉంటుంది. ఒక్కొక్క టైప్లో డెకరేషన్ చేసి స్వామివారిని అయితే మొత్తం కాలనీ అంతా ఊరేగిస్తారు. అంటే అందరి ఇంటి ముందుకైతే వచ్చి ఆశీర్వదించి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట. అందరూ ఇంకా అక్కడ పల్లకి దగ్గరికి వెళ్ళి ఇంకా పూజ కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి అయితే వస్తుంటారు. నేను ఎప్పుడు అలా చేయలేదు కానీ దండం అయితే పెట్టుకుంటాను దగ్గరికి వెళ్ళి. ఈరోజైతే నాకు కుదరలేదు, చూడాలి నెక్స్ట్ టైం అయినా కుదురుతుందో లేదో. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఇదే సేవ జరుగుతున్న టైంలో అయితే ఇంట్లోకి వచ్చామన్నమాట. మళ్ళీ ఈ సేవ జరుగుతున్న టైంలోనే మళ్ళీ ఇల్లు వెకేట్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇల్లు ఎక్కడ దొరుకుతుంది, అక్కడ ఏముంటుంది, ఏం స్పెషల్ ఉంటుందో ఏమో తెలియదు కానీ మాకు అయితే 100% అయితే ఇదే ఈ సేవ చూడటము ఇలా ఇవన్నీ చూడడము అయితే ఇదే లాస్ట్ అని కొంచెం సాడ్గా ఉంది. కాకపోతే ఇంకా కొత్తగా ఉంటుంది, కొత్త కాలనీలోకి వెళ్తుంటాము, కొంచెం కొత్తదనం అయితే వస్తుంది కదా లైఫ్లో కన్నా ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. చూడాలి. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి నాయనే ఉంటారు. అక్కడ కూడా ఏదో ఒక టెంపుల్ అయితే ఉంటుంది కదా, అక్కడ కూడా ఇలానే చేస్తుంటారు. అంటే అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు కానీ ఒక్కో దగ్గర ఒకలా ఉంటుంది. ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది కదా ఒక్కొక్క టెంపుల్కి. అలా హోప్ ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడ స్ట్రక్ అయిపోకూడదు కదా. అంటే ఇక్కడ ఏదో మెమరీ ఉందని చెప్పేసి మనము ఎక్కడైతే ఆగిపోకూడదు, ముందుకు వెళ్తూ ఉండాలి. అదే కదా లైఫ్. ఈ కాలనీలో ఈ బ్రహ్మోత్సవాలు చూడడం అయితే ఇదే లాస్ట్ అనుకుంటా. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఏదైనా ఉంటే అప్పుడు వచ్చి చూడడానికి ఏదైనా ఛాన్స్ ఉంటే మేమైతే అటెండ్ అవుతాము కంపల్సరీగా. చూడాలి ఎక్కడ ఉంటామో ఏంటో తెలియదు. ఇంకా అయితే ఏమీ మంచి హౌస్ అయితే దొరకలేదు. ఇంకా హౌస్ అంటే ఇక ప్యాకింగ్ ఇవన్నీ అయితే ఆ పనులు అయితే ఇంకా అలానే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట. అంటే ప్యారలల్గా నేనైతే ఇంట్లో ప్యాకింగ్లన్నీ చూసుకుంటున్నాను, రూమ్ సర్చింగ్ అయితే మా హస్బెండ్ చూసుకుంటున్నారు. 2 పనులు అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఎప్పుడంటే అప్పుడు ఆయన రూమ్ దొరికింది అనేసరికి నేను ఇక్కడ ప్యాకింగ్ చేసుకొని రెడీగా షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉండాలని చెప్పేసి నేను కూడా అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా ఈసారి అయితే మొన్నటి వరకు స్టీల్వి ప్లాస్టిక్వి అవన్నీ ప్యాక్ చేశాను కదా, ఈసారి అయితే గ్లాస్ ఐటమ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఎలాగో ప్యాక్ చేస్తున్నాము కాబట్టి డస్ట్ ఉంది, పైన తూడ్చే బదులు ఇంకా డీప్ క్లీనింగ్ అట్లా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఒకవేళ అన్ప్యాక్ చేయగానే వెంటనే సర్దేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం అంత పని అంతా ఎందుకులే అని చెప్పేసి రెడీగా అయితే అన్నీ కడిగేసి పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న గాజు ఐటమ్స్ అన్నిటికీ ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు నాకు హెల్ప్ చేద్దామనో లేకపోతే ఏదో చేద్దామని చేయబోయి ఏదో ఒకటి పగలు కొట్టేస్తారనమాట. ఒక్క సెట్లో ఏదో ఒక ఐటమ్ అయినా పగిలి ఉంటుంది. అలాంటి స్టోరీ అనమాట. ఇలా పగిలిపోతున్నాయి అని చెప్పేసి అన్నీ తీసి అయితే నేను ప్యాక్ చేసి పైన పెట్టేశాను. నాకు ఎందుకంటే ఈ గాజు ఐటమ్స్ ఇవన్నీ ఏంటంటే మా బీటెక్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ గిఫ్ట్ చేశారనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సెట్ అలాగా గిఫ్ట్ చేశారు. ఇంకా వాళ్ళ మెమరీ కోసము నేను తెచ్చుకున్నాను, ఇక్కడే స్టోర్ చేసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను. అంటే మా మమ్మీకి కూడా ఇవ్వకుండా తెచ్చుకున్నాను. కానీ అవి నా ఫ్రెండ్స్ ఇచ్చినవి పగిలిపోతుంటే నాకు బాధగా అనిపించి అవి వాడడానికి కూడా డేర్ చేయకుండా తీసి అయితే దాచిపెట్టుకున్నాను. అంటే కావాలని కూడా ఎవరు పగలగొట్టరు కానీ నా ఫ్రెండ్స్ ఇచ్చినవి పగులుతున్నప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే బీటెక్లో అయిపోయిన తర్వాత ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసేసుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకంటూ ఎప్పుడో ఒకసారి కాల్ చేయటము అంతే తప్ప ఎక్కువ కలవడం కూడా కుదరదు కదా. పెళ్ళిళ్ళు అయిపోయాక ఇంకా అందరు సెటిల్ అయిపోయాక
ఎప్పుడు టచ్లో ఉండడం అనేది కష్టం కదా, అలాంటి మెమొరీస్ కూడా లేకుండా ఎందుకని చెప్పేసి నేను ఇక అన్నీ అయితే దాస్తున్నాను. ఎందుకంటే డెకరేషన్ లాగా కాకపోయినా మెమొరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి దాస్తున్నాను. ఇంకా అవి యూజ్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు క్లీన్ చేయబోయి పడేస్తున్నారు. ఇంకా చాలాసార్లు జరిగిందనమాట. ఎవరిని ఏమనలేము, వాళ్ళు కూడా కావాలని చేస్తారో చేయరో కూడా తెలియదు కదా. అంటే రిలేటివ్సే కాకుండా మా ఇంటికి వచ్చిన మేడ్ కూడా ఏదో ఒకటి పగలగొడుతుంది ప్రతిసారి. ఇంకా ఆమెను పొద్దాకు నేనేం అనలేను. ఆమె అయ్యో పగిలిపోయిందండి అని అంటారు, కానీ ఇంకా మనం ఏమంటాం అనేసి అసలు అవన్నీ వాడడమే మానేశాను. ఇంకా నాకు నేను సొంతంగా క్లీన్ చేసుకునేటప్పుడు నాకు కొంచెం భయం ఉంటుంది కాబట్టి నేను జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటాను కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు వాడుకోవడం బెటర్ అని చెప్పేసి అవన్నీ అయితే దాచేశాను. అసలు ఇవే కాదు, టీ కప్స్ కూడా అసలు మా ఇంట్లో ఎప్పుడు పగులుతూనే ఉంటాయి అన్నమాట. నేను క్లీన్ చేసుకున్నప్పుడు అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు, ఏది పగలగొట్టలేదు. కానీ ఎవరైనా వచ్చినప్పుడే పగులుతాయి. అదేంటో అర్థం కాదు. మా కిచెన్లో ఏమైనా ప్రాబ్లం ఉందో, వాజ్ ప్రాబ్లము, ఏమన్నా పిచాచి లాంటిది ఏమైనా పట్టేసి వాళ్ళని అలా చేస్తుందా అనిపిస్తుంది. అంటే నాకు కోపం వస్తుంది అనమాట నా థింగ్స్ ఏమన్నా పగలు కొడితే. కానీ ఏం అనలేను, ఏం చేస్తాను, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. నాకు నేనే బాధపడతాను. అవునా సరేలే పోనీలే అనుకుంటాం, కానీ తర్వాత నేను చాలా బాధపడతాను. అంటే ఒక్కసారి జరిగింది అయితే ఏదో జరిగిందిలే అనుకోవచ్చు, కానీ ప్రతిసారి ఇలానే జరుగుతుంది అనమాట. అందువల్ల వాళ్ళని అనడము, నాకు నేను బాధపడ్డము ఇదంతా ఎందుకని చెప్పేసి అవన్నీ తీసేసి అన్ని స్టీల్వి అయితే పెట్టాను. స్టీల్వి, ప్లాస్టిక్ మాత్రమే వాడుతున్నాను ప్రెజెంట్ నేను కిచెన్లో. ఏదైనా గాజు ఐటమ్స్ వాడాలంటే మాత్రం నేను ఒక్కదాన్ని ఉంటే నేనే క్లీన్ చేసుకుంటాను అంటే మాత్రమే వాడుతున్నాను. అందుకే ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట గాజు ఐటమ్స్కి. ఈ చిన్న కప్స్ అయితే నా ఇంటర్ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేసిందనమాట. ఈ చిన్న టీ కప్స్తో పాటుగా పెద్ద గాజు జారు కూడా ప్రజెంట్ చేసింది. అది కూడా పగిలింది. నేను ఇంకా వాటి గురించి ఆలోచించినప్పుడల్లా నాకు బాధ అవుతుంది. ఇవన్నీ చూసుకోవడము, బాధపడము ఇదంతా ఎందుకని నేనైతే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఏమో ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు కట్టుకొని అక్కడ డైనింగ్ ఏరియా ఉన్నప్పుడు ఆ డైనింగ్ ఏరియాలో షోగా పెట్టుకోవడానికి అన్న పనికొస్తాయి, నా ఫ్రెండ్స్ ఇచ్చారని లైఫ్ లాంగ్ గుర్తుంటాయని చెప్పేసి వీటిని అయితే భద్రంగా దాస్తున్నాను. ఇప్పుడు వీటిని కడిగాను, డ్రై చేస్తున్నాను, కానీ ప్యాక్ చేశాను. ఆల్మోస్ట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. కానీ వెళ్ళి తీసే వరకు నాకు డౌటే అనమాట. వెళ్తున్నప్పుడు ప్యాక్ చేసి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా పడితే అట్లా పడేస్తుంటారు కదా, ఏమైనా పగులుతాయో ఏమో అనే టెన్షన్ అయితే ఉంది. చూడాలి, అన్ప్యాక్ చేస్తే కానీ తెలియదు అనమాట ఎలా జాగ్రత్తగా తీసుకొచ్చారా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. ఇంకా అప్పుడు నేను ఎంత బాధపడాల్సి వస్తుందో ఏమో. నాకు ఈ ప్యాకింగ్ చేస్తున్నప్పుడల్లా ఇదే డౌట్ అనమాట. మనం ఎంతో జాగ్రత్తగా ప్యాక్ చేస్తాం, కానీ వెళ్ళినాక ఎలా ఉంటుందో ఏమోనన్న డౌటు. స్టీల్వి కూడా ఏంటి సొట్టుపోతూ ఉంటాయి, ఎట్లా పడితే అట్లా పడేసిన. ప్లాస్టిక్ అంటే విరిగిపోతాయి. సరే ప్లాస్టిక్ అంటే అంత కాస్ట్ ఉండవు, మళ్ళీ మనకి దొరుకుతుంటాయి, తీసుకోవచ్చులే. కానీ స్టీల్వి గాజు ఐటమ్స్ అయితే మాకు చాలా బాధ అనమాట, ఏదైనా పాడైపోయిందంటే. ఇంకా చూడండి, ఈ స్టీల్వి అయితే నేను ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేశానో డస్ట్ పడకుండా. అంటే ఇప్పుడు నేను అన్ప్యాక్ చేయగానే వెంటనే వీటికి తీసేసి సర్దేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ వాడను కాబట్టి వీటికైతే కవర్తో ప్యాక్ చేశాను డస్ట్ పట్టకుండా. అంటే నేను చూసే ఇల్లు కబోర్డ్స్ ఉంటాయో ఉండవో ఇంకా అయితే తెలియదు కదా. కబోర్డ్స్ ఉండాలనే నేనేమీ కోరుకోవట్లేదు, లేకపోయినా పర్లేదు అన్నట్టే చూస్తున్నాము. కబోర్డ్స్ లేకపోతే డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కవర్తో అయితే ప్యాక్ చేస్తున్నాను. కిచెన్లో పెట్టే ఏ ఐటమ్స్ అయినా మనము కవర్తో ప్యాక్ చేస్తేనే బెటర్ అనమాట. బస్తాలలో వీటిలో ఎందులో వేసినా సరే ఖచ్చితంగా జిడ్డు అయితే పడుతుంది. ఇలా కవర్స్తో ప్యాక్ చేస్తే జిడ్డు పడుతుంది అనమాట. మనం పైన కవర్ తీసేస్తే సరిపోతుంది. చాలాసార్లు నేను ఇదే టిప్ ఫాలో అయ్యాను, నాకు మంచిగా అనిపించింది. అందుకే నేను ఈసారి కూడా కవర్తో మొత్తం ప్యాక్ చేసేసాను. ఇలా ప్యాక్ చేయడం వల్ల క్లీనింగ్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీకు కూడా యూజ్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా గాజు ఐటమ్స్ కూడా నేను ఇలా అయితే ప్యాక్ చేశాను. చూడాలి అన్ప్యాక్ చేసేసరికి అవి ఇలానే కదలకుండా ఉంటాయా లేదా అనేది అన్ప్యాక్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ వీడియో కూడా నేను ఖచ్చితంగా అయితే వీలైతే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నా కాబట్టి వీడియో షూట్ చేస్తున్నా, కానీ అప్పుడు నేను ఎంత బిజీగా ఉంటానో తెలియదు కాబట్టి అప్లోడ్ చేస్తానో చేయనో తెలియదు. ఇంకా అయితే నమ్మకం లేదు. ఇలానే వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.